అంధకాసురుడు ఎలా జన్మించాడో తెలుసా? శివపార్వతులు మందార పర్వతం మీద ఉన్న సమయంలో పార్వతీదేవి సరదాగా తన 2 చేతులతో సూర్యచంద్రులను 2 కన్నులుగా చేసుకున్న శివుడి కన్నులను మూయడంతో సమస్త విశ్వం ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లిపోతుంది. ఆ వెంటనే శివుడు తన 3వ నేత్రం తెరవడంతో విశ్వమంతా వెలుతురు వ్యాపించింది. శివుడు 3వ నేత్రం తెరిచినప్పుడు పుట్టిన వేడి వల్ల పార్వతీదేవి చేతులకు పట్టిన చెమట బిందువు వల్ల ఉద్భవించిన వాడే అంధకాసురుడు. సంతానం కోసం తపస్సు చేస్తున్న హిరణ్యాక్షకుడికి శివపార్వతులు అంధకాసురుడిని దత్తతగా ఇవ్వడంతో ఆ బిడ్డను హిరణ్యాక్షకుడు మహదానందంగా స్వీకరిస్తాడు. హిరణ్యాక్షకుడు మరణానంతరం రసదళానికి చక్రవర్తి అయిన అంధకాసురుడు బ్రహ్మను ప్రసన్నం చేసుకుని తన తల్లిదండ్రుల చేతులు తప్ప ఇతరుల చేతుల్లో మరణం లేని వరాన్ని పొందాడు. ఇంద్రుడిని ఓడించి దేవతలందరినీ చెరపడతాడు. చివరకు పార్వతీ మాతను మోహించి అపహరించే ప్రయత్నంలో శివుడి చేతుల్లోనే అంధకాసురుడు మరణిస్తాడు. విశ్వం అంధకారంలో ఉన్నప్పుడు పుట్టాడు కాబట్టి అంధకాసురుడు అనే పేరు వచ్చింది.